ఎన్నడూ లేనంతగా సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వానలకు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు అధికంగా కురిసిన ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలబడిపోయి పంటలు పూర్తిగా పాడవగా, మోస్తారుగా కురిసిన ప్రాంతాల్లో పంటల పెరుగుదలకు ఉపకరిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, ప్రత్తి, మొక్కజొన్న పైర్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వర్షాల అనంతరం తిరిగి తిప్పుకోవడానికి యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 3-4 తారీఖుల వరకు రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా మన యొక్క రాయలసీమ జిల్లాల్లో వర్షపాతంగా చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ మోతాదు కర్నూలు, నంద్యాలలో పడడం జరిగింది. ఈ సమయంలో కురిసినటువంటి వర్షము ప్రస్తుతం ఉన్నటువంటి పంటలకు కొంత లాభదాయకంగా అయ్యింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువైతే వర్షం ఎక్కువగా పడి నల్లరేగడి భూముల నుండి కొన్ని ప్రాంతాల్లో నీరు నిలువగా ఉన్న ప్రాంతాల్లో ఆ పంటల్లో మొక్కలు కులిపోనికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పోషకాలు అనేది తగ్గిపోనికి వాటితో నుంచి కొట్టుకొని బయటికి పోనికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా మనకు వరిని కానీ తీసుకున్నట్లయితే ఆ పంట 20 నుంచి 40 దినాల దశలో ఉంది నాట్లు వేసి. కాబట్టి దానికి ప్రత్యేకంగా ఎక్కడైతే నీళ్ళు అయితే నిలబడి ఉంటాయో ఇమీడియట్గా ఆ నీటిని బయటికి పోయేటట్టుగా కాలువలు ఏర్పాటు చేసుకొని మనం డ్రైన్ అవుట్ చేసుకుంటే మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. రెండవది 20 కేజీల యూరియా, 20 కేజీల పొటాషియం ఒక ఎకరాకు మనం వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఫంగల్ డిసీజ్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్బండేజము ప్లస్ మ్యాంకోజబ్ కలిపినటువంటి ఆ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ళ నుంచి కాపాడుకోనికి అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కూడా కాటన్ దాదాపుగా నార్మల్ ఏరియా చూస్తే 2,40,000 హెక్టార్లు మనము వర్షాధారం కింద వేసేదిగా ఉంటుంది. దీంట్లో కూడా కొంత ఏరియా ఎక్కడైతే నల్లరేగడి భూముల నుండి నీళ్లు ఎక్కువగా నిలబడడానికి అవకాశం ఉందో అలాంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే నీటిని ముందు బయటికి తీసేసిన వెంటనే భూమి కొంచెం ఆరింది అంటేనే ఇమ్మీడియట్గా మనము యూరియా 20 నుంచి 30 కేజీలు ఒక ఎకరాకి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా మనం 10 నుంచి 20 కేజీలు ఒక ఎకరాకి వేసుకున్నట్లయితే ఆ పోషకాలన్నీ నీటిలో కొట్టుకుపోయి ఉంటాయి. కాబట్టి ఆ పోషకాలను మళ్ళా మొక్క అందుకొని ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కురిసినటువంటి వర్షాలకి కొన్ని చోట్ల మొక్క యొక్క దశను బట్టి, అంటే మొక్క ఇప్పుడు కాటన్ గాను తీస్తే 40 నుంచి 90 దినాల దశలో ఉంటుంది. పిందె ఉంది, కాయ ఉంది, పత్తి కూడా పగిలే దశలో ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు కొంత ఈ యొక్క తెగుళ్ళు రానికి అవకాశం ఉంటుంది, కాయకుళ్ళు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 ఎకరాకి 600 గ్రాములు మనం కానీ 200 నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే మనం నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న 60 నుంచి 70 దినాల దశలో ఉంది. నల్లరేగడి భూమిలో కొంచెం నీళ్లు నిలబడింది అంటే గాన అది కొంచెం విల్ట్ కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు తీసేసుకోవడం అవసరము. పొటాషియం నైట్రేటు అనే మందును 5 నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే పోషకాలు తీసుకొని పెరగనీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంట ఈ యొక్క కంకి దశలో ఉంటుంది. మిగతా ఏదైనా తెగుళ్ళు ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మెటలాక్సిల్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఈ మ్యాంకోజబ్బు, కార్బండేజం కలిపినట్టు మందు 2 గ్రాములు, అది కూడా కానీ రెండిట్లో ఏదైనా ఒకటి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఆ కంకికి బూజు వచ్చేది కానీ లేకపోతే ఫంగల్ తెగుళ్ళు కానీ వచ్చేది ఉంటే వాటన్నిటిని సమర్థవంతంగా నివారించి మంచి దిగుబడి ఇబ్బంది లేకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. నల్లరేగడి భూముల్లో ఏమవుతుందంటే వాటర్ నిలబడి ఉంది. కాబట్టి మనం ఇమ్మీడియట్గా దిగి పిచికారీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ డ్రోన్లు ఉపయోగించి కూడా మనము మందును పిచికారీ చేసుకున్నట్లయితే మన పంటను కాపాడుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు చేపట్టి మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తూ ఉన్నాం.